కార్తీక్, దీప దూరంగా ఉండాలని జ్యోత్స్న నిర్ణయం తెలిసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది కాంచన. జ్యోత్స్న శివనారాయణల ముందే దశరథకు కాల్ చేసి అడుగుతాను అంటూ రచ్చ చేస్తుంది. దీంతో కాంచనకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాడు కార్తీక్. అమ్మా ఆగమ్మా, ఈవిడగారు ఏమైనా సత్యహరిశ్చంద్రుడి తోడల్లుడి కూతురా ఏంటి? జరిగిందంతా యథార్థంగా చెప్పడానికి కంపెనీ ఈవిడగారి చేతిలో పెడితే ఉద్యోగులు అందరూ అడుక్కు తినాలి అంటాడు కార్తీక్. కార్తీక్ అలా అనడంతో జ్యోత్స్న కోపంగా బావా అని అరుస్తుంది. ఏంటి బావా, గతాన్ని మర్చిపోయావా? స్ట్రైకులు, బందులు, తిరుగుబాట్లు ఇవే తమరు సాధించిన బంగారు పతకాలు. నంబర్ 1 కంపెనీని నాశనం చేశావు. ఉద్యోగుల జీవితాలను తలకిందులు చేశావు. నువ్వు మళ్ళీ సీఈఓ అంటే భయంతోనే సగం మందికి మోషన్స్ పట్టుకున్నాయి. టెంపరరీ అని తెలియగానే నిమ్మరసం తాగి శాంతించారు. లేదంటే ఆఫీస్లో సగం మంది ఎంప్లాయీస్ అంతా 50 డిగ్రీల ఎండలో కాదు, నీ దెబ్బతోనే చచ్చేవారు అంటాడు కార్తీక్. మాటలతో బెదిరించడం తప్ప నువ్వేం చేయలేవు బావా అని అంటుంది జ్యోత్స్న పొగరుగా. ఇదిగో ఈ పొగరు తగ్గిద్దామని పోటీ పెట్టారు. అందరి గురించి ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మనమేమి కల్పవృక్షం కింద లేమమ్మా. కోరినవన్నీ అన్ని క్షణాలు జరగడానికి, కొన్ని జరగాలంటే కొన్ని భరించాలి అని అంటాడు కాంచనతో కార్తీక్. ఎంతకాలం భరించాలిరా అంటుంది కాంచన ఆవేదనగా. 2 వారాలే కదా అంటాడు కార్తీక్. 2 వారాలు దీపను వదిలేసి ఎలా ఉండగలవురా అని అంటుంది కాంచన. ఇక కాంచన అలా కన్నీళ్లతో బాధగా కార్తీక్‌తో అనగానే కార్తీక్ కాంచనతో పెళ్ళైన తర్వాత మాకు ఆషాఢం రాలేదు కదా! ఈ 2 వారాలు ఆషాఢం అనుకుంటాను. కాకపోతే భార్యను పుట్టింట్లో కాదు, అత్తింట్లో వదిలేసి వెళ్తున్నాను. దీప, నా బ్యాగ్ తీసుకురా అని అంటాడు దీపతో కార్తీక్. నేను మా అన్నయ్యతో మాట్లాడతాను అంటూ ఫోన్ చేయడానికి ట్రై చేస్తుంది కాంచన మళ్ళీ. ఇంకా మాట్లాడడానికి ఏం లేదమ్మా అంటూ ఫోన్ లాక్కొని దీప, నువ్వెళ్ళి బ్యాగ్ తీసుకొని రా అంటాడు కార్తీక్. దీప బ్యాగ్ తీసుకొని వస్తుంది. అత్త, ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చిందా అంటుంది జ్యోత్స్న. చెట్టు నీడ కింద ఉన్న కొడుకును పడగ కిందకి పంపుతున్నాను అంటుంది కాంచన బాధగా. నేనేమి విషసర్పాన్ని కాదులే అత్తా అంటుంది జ్యోత్స్న. జ్యోత్స్న అలా అనగానే అంతకంటే ప్రమాదకరమైన దానివే నువ్వు అని అరుస్తుంది కాంచన. నీ కోడలు పోటీకి రాకపోతే ఇదంతా జరిగేది కాదు కదా! అప్పుడు నువ్వు నిందించాల్సింది నన్ను కాదు నీ కోడల్ని అంటుంది జ్యోత్స్న. అప్పుడే కార్తీక్ బ్యాగ్ తీసుకొని వస్తుంది దీప. ఇప్పుడు నువ్వు ఆషాఢం పెళ్ళికొడుకువి బావా, నిన్ను దగ్గరుండి తీసుకెళ్లాల్సింది నేను. బాయ్ అత్త, నీ కొడుకుని తీసుకెళ్తున్నాను అంటుంది జ్యోత్స్న. దీంతో దీప, కాంచనలకు జాగ్రత్తలు చెప్తాడు కార్తీక్. ఈ వీడ్కోలు ఎంతసేపు బావా, బ్యాగ్ పట్టుకొని చేతులు లాగుతున్నాయి. 2 వారాలు ఈ కమర్షియల్ బ్రేక్ ఎంజాయ్ చెయ్యండి అంటూ దీప, కాంచన, శ్రీధర కళ్ళ ముందే కార్తీక్ చేయి పట్టుకొని తీసుకెళ్తుంది జ్యోత్స్న. కాంచన బాధతో అల్లాడిపోతూ ఉంటుంది. కార్తీక్ జ్యోత్స్న ఇంటికి రావడంతో ఎదురుగా ఉంటుంది పారిజాతం. ఏమే జ్యోత్స్న, చివరికి నువ్వు నా మన్మడికి కారు డ్రైవర్ అయ్యావన్నమాట అంటుంది పారిజాతం కావాలనే. ఇప్పుడు నీ మన్మడు ఆషాఢం పెళ్ళికొడుకులే, చూసే యాంగిల్ని బట్టి అర్థం మారిపోతుంది అంటుంది జ్యోత్స్న నవ్వుతూ. ఇక తెల్లవారగానే ఆఫీస్‌కి సీఈఓ రేంజ్‌లో రెడీ అయ్యి ఆఫీస్‌కి వెళ్ళడానికి వస్తుంది జ్యోత్స్న. కాసేపటికి ఇంటికి వచ్చిన దీప, కాంచనని చూసి షాక్ అవుతారు పారిజాతం, జ్యోత్స్న. హాయ్ మేనకోడలా, గుడ్ మార్నింగ్ అంటూ సంతోషంగా పలకరిస్తుంది కాంచన. ఇది చెప్పడానికి వచ్చారా అంటుంది జ్యోత్స్న. మీ మేనత్తతో ఇలాగేనా మాట్లాడేది అంటాడు దశరథ. దీపకు నాకు ఒక పోటీ అనుకున్నాక 2 వారాలు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టాను కదా అని అడుగుతుంది జ్యోత్స్న. ఇప్పుడు కాదని ఎవరన్నారు పెద్ద మేడం అంటాడు కార్తీక్. మరి దీప ఎందుకొచ్చింది అంటుంది జ్యోత్స్న. నేను తీసుకొస్తే వచ్చింది అంటుంది కాంచన. మరి నువ్వెందుకొచ్చావత్తా అని అంటుంది జ్యోత్స్న. ఇంతలో సుమిత్ర కూడా వస్తుంది. నా కూతుర్నే నువ్వెందుకొచ్చావని అడుగుతావా అంటూ ఎంట్రీ ఇస్తాడు శివనారాయణ. దీంతో జ్యోత్స్న షాక్ అయిపోతుంది. నా మేనకోడలు అడుగుతుంది నన్ను నాన్న, మీరంతా ఎందుకు సమాధానం చెప్తున్నారు నాన్న, నువ్వు అడగవే అంటుంది కాంచన. నువ్వెందుకొచ్చావు అంటుంది జ్యోత్స్న. నువ్వెందుకు వచ్చావో చెప్పు అని కాంచన అంటుంది. ఇది నా పుట్టిల్లు అంటుంది జ్యోత్స్న. ఇది నాకు కూడా పుట్టిల్లే అంటుంది కాంచన. నీ అనుభవంతో, నీ తెలివితేటలతో నేను పోటీ పడలేనత్తా, నీకంటే పుట్టిల్లు. మరి దీప ఎందుకొచ్చింది అంటుంది జ్యోత్స్న. దీప ఎందుకొచ్చింది అని జ్యోత్స్న అడగగానే కాంచన కూల్‌గా ఏం తెలియనట్లుగా దీప ఎవరు అంటుంది. అదిగో నీ పక్కన ఉంది కదా అని జ్యోత్స్న విసుక్కుంటుంది. అదా, అది నా కోడలు అంటుంది కాంచన. నీ కోడల్ని తీసుకొని ఎందుకొచ్చావు అంటుంది జ్యోత్స్న. నా కొడుకు ఆఫీస్ పని మీద క్యాంప్‌కి వెళ్ళాడు. వాడు మీ డ్రైవర్. ఇది నా కోడలు. నా కొడుకు, నా మనుమరాలు లేని ఇంట్లో నేనేముంటాను. అందుకే నా కోడలితో కలిసి పుట్టింట్లో ఉందామని వచ్చాను అంటూ జ్యోత్స్నకు, పారిజాతంకు షాక్ ఇస్తుంది కాంచన. కాంచన మాటలకు జ్యోత్స్న కూడా షాక్ అయిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. అయితే దీప, కార్తీక్ ఇక నుంచి శివనారాయణ ఇంట్లోనే ఒకే చోట ఉండబోతున్నారన్నమాట. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.